హాయ్ అండి. ఈ ఒక్క రెమెడీ చాలండి. ఎంత డార్క్‌గా ఉన్నా మీ ఫేస్‌నైనా వైట్‌గా మార్చుకోవడానికి ఈ రెమెడీ చాలండి. మనం బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ అయితే తయారు చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్. నేను మీ మాధవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా పారిజాతం పువ్వులు తీసుకోవాలండి. పారిజాతం పువ్వులు మన అందరి ఇళ్ళల్లో దొరకకపోవచ్చు. కాకపోతే మనకు గుళ్ళ దగ్గర అయితే ఈ పువ్వులు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి తెచ్చుకోవాలండి. ఇవి తెచ్చుకొని చక్కగా వాష్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే పారిజాతం పువ్వులు అనేటివి రాలిన తర్వాతనే వాటిని ముట్టుకోవాలి, మనం వాడుకోవాలి కాబట్టి. ఈ పూలనేటివి మీకు చుట్టుపక్కల లేకపోతే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. అదేనండి, డ్రై అయిన పువ్వులు అయితే ఆన్లైన్లో దొరుకుతాయి. ఇంకా ఈ పువ్వుల్ని నీట్గా వాష్ చేసుకొని వాటిలో నీళ్ళ చుక్కు లేకుండా పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇలా కిచెన్ రోల్లో వేసుకొని చక్కగా ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే దంచుకోవాలండి. ఈ పువ్వుల వల్ల మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ అలాగే డార్క్ సర్కిల్స్ కానీ ఇంకా చాలామందికి ముడతల్లాగా వస్తూ ఉంటాయి. చిన్నతనంలోనే ఫేస్ పైన ముడతలు వస్తూ ఉంటాయి కదండి. వాటిని రిమూవ్ చేసుకోవడానికి కూడా మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం బ్యూటీ పార్లర్కి పోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని గోల్డెన్ ఫేషియల్ అలాగే ఇంకా మనం రకరకాలుగా చేపించుకుంటాము. అలా చేయించుకోవడం వల్ల కూడా మనకి వాటిలో కెమికల్స్ ఉంటుంది కాబట్టి మన ఫేస్ మీద చిన్న చిన్న పొక్కులని ర్యాషెస్ అని వస్తూ ఉంటాయండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా దొరికే వాటితోటే మనం గోల్డెన్ ఫేషియల్ అయితే చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోటే మనకి అయిపోతుంది. అలాగే మనకి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవండి. పార్లర్లో చేయించుకుంటే అదొక 2-3 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ మనం ఇలా న్యాచురల్గా తయారు చేసుకొని వేసుకోవడం వల్ల మనకి ఇలా వచ్చే గ్లో అనేది ఎప్పటికీ ఉంటుందండి. ఇలాగా మనం మెత్తగా నూరుకున్న తర్వాత ఇంకా దాన్ని తీసేసి మరొక బౌల్ తీసుకొని పల్చటి క్లాత్ అయితే వేసుకొని ఇలాగా అందులో ఉన్న రసాన్ని తీసుకోవాలండి. ఇలాగా అందులో ఉన్న రసాన్ని అంతా పిండేసుకొని అయితే ఇలా తీసుకున్న దాన్ని మనం డైరెక్ట్గా ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా నేనైతే మీకు ఇందులోకి కొంచెం క్రీమీ లాగా ఉండడం కోసం బాగుండాలి అనేసి నేను ఇంకా ఇందులోకి అలోవెరా జెల్ని అయితే వేస్తున్నానండి. అలోవెరా జెల్ అనేది మన ఫేస్కి కానీ అలాగే ఎయిర్కి కానీ చాలా బాగా స్మూత్గా ఉండడం కోసం ఈ అలోవెరా జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒక స్పూన్ వేసుకొని చక్కగా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే దీన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులోకి వచ్చేసి మనం హనీ వేసుకోవాలండి. ఇలా మనం హనీ వేసుకొని కూడా చక్కగా కలిపేసుకుంటే మంచి క్రీమ్ లాగా తయారైపోతుంది. ఇంకా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేటివి రావండి. ఇలాగ న్యాచురల్గా తయారు చేసుకొని మనం ఫేస్కి వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేటివి ఉండవు. ఖర్చు కూడా ఎక్కువ ఉండదండి. హనీ వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. హనీ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్ ఉన్నాయి అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది కదండి. ఇంకా హనీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఫేస్కి ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఖాళీ కంటైనర్ ఉంటే ఆ ఖాళీ కంటైనర్లో వేసుకోవడమేనండి. ఇలా వేసుకొని ఇంకా దీన్ని మనం ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకోవచ్చు, లేదా బయట కూడా 6 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అంత ఉంది కాబట్టి నేను హ్యాండ్కి అప్లై చేసుకొని అయితే చూపిస్తాను. ఆ తర్వాత నేను ఫేస్కి కూడా అప్లై చేసి అయితే చూపిస్తాను. ఈ స్కిన్లోకి వెంటనే అబ్జర్వ్ అయిపోతుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. ఈ రెమెడీ తయారు చేసుకోవడం చాలా సింపుల్ కదండి. అలాగే ఖర్చు కూడా ఎక్కువ ఏమీ లేదు కాబట్టి మనం ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా వాడుకోవచ్చు. ఇలాగా వారం రోజులు కంటిన్యూగా వాడితే మీ ఫేస్లో మంచి గ్లో అనేది కనిపిస్తుంది. ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది, సైడ్ ఎఫెక్ట్లు అనేటివి లేకుండా ఉంటాయి.
ఇంకా నా ఫేస్కి అయితే నేను అప్లై చేసి చూపిస్తానండి. దీన్ని అప్లై చేసుకునే ముందు మన ఫేస్ని క్లియర్గా కడిగేసుకొని ఆ తర్వాత దీన్ని అయితే ఫేస్కి అప్లై చేసుకోవడమేనండి. ఇలా పూర్తిగా అప్లై చేసుకొని చక్కగా ఒక 5-10 నిమిషాలు అయితే డ్రై అవ్వనివ్వాలి. స్కిన్లో మీరు ఎప్పుడు చూడని మంచి గ్లో అనేది కనిపిస్తుంది. మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ, డ్రై స్కిన్ వాళ్ళు కానీ, కాంబో స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా వాడొచ్చండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే ఈ క్రీమ్లోకి మీకు విటమిన్ ఈ కానీ, ఇంకా అలాగే ఆల్మండ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని అయితే మిక్స్ చేసుకొని కూడా రాసుకోవచ్చండి. మీ స్కిన్కి ఏది సెట్ అయితే అది వేసుకొని అయితే చక్కగా మిక్స్ చేసుకొని బాగా ఇలాగే క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఫేస్కి అప్లై. ఇక మనం ఈ ఫ్లవర్స్ తోటి అయితే మనం ఫేస్ ప్యాక్ లాగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఇలా క్రీమీగా తయారు చేసుకోవడం కుదరని వాళ్ళు అప్పటికప్పుడు ఫేస్ ప్యాక్ అనేది కూడా తయారు చేసుకోవచ్చు. వాటిని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇందాక మెత్తగా దంచుకొని అందులోకి కొన్ని రా మిల్క్ వేసుకొని ఆ తర్వాత చక్కగా పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత నార్మల్ వాటర్తో కడిగినట్టయితే మీరు ఎప్పుడు చూడని ఫేస్లో మంచి బ్రైట్ అండ్ గ్లో అనేది కనిపిస్తుందండి. స్కిన్ టోన్ కూడా చక్కగా మంచి కలర్ వస్తుంది. అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు అనేటివి మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు, అలాగే మంగు మచ్చలు చాలామందికి రకరకాలుగా ఫేస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. వాటిని అన్నిటిని క్లియర్ చేస్తుందండి మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ అనేది. ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత డ్రై అవ్వనివ్వాలి ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత డ్రై అయిన తర్వాత నేనైతే ఇలా వాష్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా ఫేస్లో ఎంత గ్లో అనేది వస్తుందో మీకు కనిపిస్తుంది కదండి. ఇలా ఒక్కసారికే మన ఫేస్లో ఇంత గ్లో కనిపించిందంటే ఇలాగా మనం కంటిన్యూగా వన్ వీక్ వరకు వేసుకున్నట్టయితే మీరు ఎప్పుడు చూడని మంచి గ్లో అనేది కనిపిస్తుంది ఫేస్లో. తప్పకుండా ఈ వీడియోని మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదండి నా ఫేస్లో ఇన్స్టెంట్ గ్లో అనేది ఎంత బాగా కనిపిస్తుందో. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం పార్లర్కి పోయినా ఇలాంటి గ్లో అనేది రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది 1 వీక్లోనే పోతుందండి. ఇలా మనం న్యాచురల్ పద్ధతిలో చేసుకోవడం వల్ల మనకి ఎప్పటికీ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.